Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఫస్ట్ నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు ఫస్ట్ నవంబర్ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే. చాలా స్టేట్స్ కూడా పుట్టుకొచ్చాయి. సో ఫార్మేషన్ డే ఆఫ్ సెవరల్ స్టేట్స్. ఓకే, ఛత్తీస్గఢ్ కూడా ఇట్ హ్యాస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ నవంబర్ కదా. అంటే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రోజు కాదు. సో ఆంధ్ర స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది కదా. సో అంటే తెలంగాణను అప్పుడు ఇంటిగ్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. సో ఆ ఫార్మేషన్ డేనే మనం కంటిన్యూ చేస్తున్నాం. సో దట్ ఈస్ 1st of November. ఎనీవేస్ వీ విల్ డిస్కస్ టుడే అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో మన అసైన్మెంట్తో స్టార్ట్ చేద్దాం. అసైన్మెంట్ సొల్యూషన్ ఏంటో చూద్దాం. సో నిన్న మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ని హౌ మెనీ ఆఫ్ యూ ఆన్సర్డ్? సో దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండమ్మా. సో వీ విల్ డిస్కస్ నౌ ద సొల్యూషన్ నౌ, రైట్? సో లెట్ us ఫస్ట్ డిస్కస్ ద సొల్యూషన్. Okay, right, yes. The coverage system is not available on both these trains, the DMR said in response to a query. Experts say that if the anti-collision coverage system was on place, it could have helped to avoid the accident. Okay, okay. ఇప్పుడు ఏంటి ప్రాబ్లము చూసారా? ఎక్స్పర్ట్స్ సే అంటున్నాడు. ఎక్స్పర్ట్స్ సే అనొచ్చా? సెడ్. ఓకే, సెడ్ దట్ ఇఫ్ ద యాంటీ కొలిజన్ కవచ్ సిస్టమ్ వాస్ ఆన్ ప్లేస్ కాదు, ఇట్ ఈస్ ఇన్ ప్లేస్. ఇన్ ప్లేస్ అంటే అది కానీ అమల్లో ఉండుంటే, అంటే కవచ్ సిస్టమ్ అన్నది ఆ రెండు ట్రైన్స్ ఏవైతే యాక్సిడెంట్ జరిగిందో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్లో, సో ఆ కవచ్ సిస్టమ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ సిస్టమ్ అది యాంటీ కొలిజన్ కదా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. కవచ్ అనే సిస్టమ్ని ఇండిజినియస్గా తయారు చేసుకుంది ఇండియన్ రైల్వేస్ కొలిజన్స్ని ప్రివెంట్ చేయడానికి. సో యాంటీ కొలిజన్ సిస్టమ్ కవచ్. సో ఇట్ వాజ్ ఇన్ ప్లేస్ అని అంటే అప్పుడు అర్థం ఏంటి? సో ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ దట్, ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ప్లేస్ అంటే అది కానీ అమల్లో ఉండుంటే, అది కానీ ఇంప్లిమెంట్ అంటే దానిలో భాగమై ఉండుంటే అని చెప్పడానికి మనం ఇన్ ప్లేస్ అంటాం. ఇట్ కుడ్ హ్యావ్ హెల్ప్డ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హెల్ప్ అనే వర్బ్ లెట్ కానీ మేక్ కానీ, okay, or help. So these verbs will always take the bare infinitive with them. వీటిలే మనం causative verbs అంటాం. So whenever these causative verbs appear in your sentence, you need to make sure that the bare infinitive form will come. అంటే to avoid అనకూడదు, helped avoid. ఓకే, helped avoid the accident అనాలి. సో ఎక్కడైతే మనకి V1 వస్తుందో అక్కడ 2 + V1 పెడతాడు. సో మీరు దాన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. సో హెల్ప్డ్ అన్నది మనకి కాజిటివ్ వర్బ్. సో కాజిటివ్ వర్బ్తో వచ్చినటువంటి వర్బ్ ఏదైతే ఉంటుందో అది బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్లో ఉండాలి. బేర్ ఇన్ఫినిటివ్ అంటే వితౌట్ టు. సో దట్ ఈస్ V1, అవాయిడ్. ఓకే, సో నౌ దిస్ సెంటెన్స్ ఇస్ ఎర్రర్ ఫ్రీ. ద కవచ్ సిస్టమ్, దా అన్నాడు చూసారా, సరిపోయింది, డెఫినెట్ ఆర్టికల్ వాడాడు. ఓకే, ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ బోత్ దీస్ ట్రైన్స్, ద DMR సెడ్ ఇన్ రెస్పాన్స్ టు అ క్వెరీ. ఒక క్వశ్చన్కి బదులుగా రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే, నౌ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ రివిజన్ వొకాబులరీ. క్లియర్? సో రివిజన్ వొకాబులరీ నిన్న నేర్చుకున్నటువంటి ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో వీ హ్యావ్ గాట్, యా ఇది కరెక్ట్గా ఫిట్ అయింది బోర్డ్కి, ఈజీగా ఉంది. హీనస్ క్రైమ్, హీనస్ యాక్ట్ అంటే ఏంటమ్మా? చాలా క్రూరమైనది, చాలా ఓకే, వెరీ బ్రూటల్ అంటాం కదా, దట్ ఈస్ వాట్ హీనస్ ఇస్. సో ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్, OUS కాబట్టి దిస్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. అయితే హీనస్కి దగ్గరగా ఉండే వర్డ్ మీరు వెతుక్కోవాలి. సో ఇది యాడ్జెక్టివ్ కాబట్టి యాడ్జెక్టివ్ ఎక్కడ చూడండి, క్రిటికల్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, అట్రాషియస్ అన్న సేమ్ అదే మీనింగ్ వస్తుంది, నెగటివ్ యాడ్జెక్టివ్. ఓకే, సో అట్రాషియస్ అంటే సంథింగ్ ఈజ్ వెరీ బ్రూటల్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఈవిల్ అని చెప్పచ్చు, ఓకే, విక్డ్ అనొచ్చు, విక్డ్ కానీ ఈవిల్ కానీ. సో ఆల్ దీస్ మేక్ విక్డ్, ఈవిల్. సో దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్. ఈవిల్ అని కానీ విక్డ్ కానీ చెప్పచ్చు. నెక్స్ట్ అబ్స్టైన్. అబ్స్టైన్ ఈజ్ అ వర్బ్. సో మీరు ఓటింగ్కి వెళ్లకుండా ఏం చేశారు? యూ అబ్స్టైన్ యువర్ సెల్ఫ్ అంటే మీరు దానిలో పార్టిసిపేట్ చేయలేదు, మీరు దాని నుంచి దూరంగా ఉన్నారు. యూ అబ్స్టైన్ యువర్ సెల్ఫ్ అంటే మీరు దాని నుంచి పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉండడం. సో యూ అబ్స్టైన్ యువర్ సెల్ఫ్. సో కీపింగ్ యువర్ సెల్ఫ్ అవే కదా. సో కీపింగ్ యువర్ సెల్ఫ్ అవే అంటే ఏంటి? దూరంగా ఉండడానికి మనం ఏమంటాం? అబ్నిగేట్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ వర్బ్. సో దూరంగా ఉండటం. డి విల్ బి యువర్
కరెక్ట్ ఆన్సర్. సో దాన్నే మనం అవాయిడ్ అని కానీ ఎస్చ్యూ అని కానీ చెప్పచ్చు. అవాయిడ్, ఎస్చ్యూ, అంతేనా? సో దీస్ వర్డ్స్ ఆర్ ఫెమిలియర్ వర్డ్స్. ఎస్చ్యూ, ESCHEW, దాన్నే మనం ఎస్చ్యూ అంటాం. ఎస్చ్యూ అన్న అవాయిడ్ అన్న సేమ్. ఎస్చ్యూ, ఫార్గో, FORGO, ఇవన్నీ వర్బ్సే. మీరు పార్టిసిపేట్ చేయట్లేదు, దూరంగా ఉన్నారు. నెక్స్ట్ ఆర్టిక్యులేట్. ఆర్టిక్యులేట్ అంటే అర్థం ఏంటంటే ఇది యాడ్జెక్టివ్గా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. సో సంథింగ్ ఈజ్ ఆర్టిక్యులేట్ మీన్స్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్ ఇన్ వెరీ క్లియర్ మ్యాన్ అని మనం చెప్పుకున్నాం. ఆర్టిక్యులేషన్, ఆర్టిక్యులేషన్ నౌను, ఆర్టిక్యులేట్ యాడ్జెక్టివ్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. ఆర్టిక్యులేట్ అంటే మీరు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయవచ్చు అని చెప్పడాన్ని మనం ఆర్టిక్యులేట్ అంటాం. సో ఎలాక్వెంట్ అనే వర్డ్ దానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్, రైట్? సో ఎలాక్వెంట్ ఈజ్ నథింగ్ బట్, లోక్ అని చూసారా, లోక్ అంటే స్పీక్ అని చెప్పుకున్నాం. సో ఫ్లూయెంట్ అనే పదం మనం వాడచ్చు. వన్ హూ ఈజ్ అ వెరీ ఫ్లూయెంట్ స్పీకర్, అతన్నే మనం ఎలాక్వెంట్ అని కూడా చెప్పచ్చు. ఓకే, కోహరెంట్ అని కానీ, ఎఫెక్టివ్ అని కానీ, ఫ్లూయెంట్, ఇవన్నీ కూడా సేమ్. కోహరెంట్ యూ కెన్ కాల్ effective. So all these are synonyms. Next, imperative. It is quite imperative. Imperative is noun, అంటే వెరీ ఇంపార్టెంట్. ఓకే, సంథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అని చెప్పేటప్పుడు ఇట్స్ సంథింగ్ ఈజ్ వెరీ ఇంపరేటివ్ అంటే వెరీ ఇంపార్టెంట్, వెరీ సిగ్నిఫికెంట్, వెరీ క్రిటికల్, వెరీ క్రూషియస్. ఓకే, క్రూషియల్. సో క్రిటికల్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, F. క్రిటికల్, సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్. సో ఆల్ దీస్ ఆర్ సినానిమ్స్. significant, important. ఓకేనమ్మా? సో దట్ ఈజ్ యువర్ ఇంపరేటివ్. నెక్స్ట్ ఫోర్జ్. ఫోర్జ్ ద రిలేషన్షిప్స్ అంటాం. ఫోర్జ్, ఓకే, ఫోర్జ్ రిలేషన్స్ అంటే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఫోర్జ్ వర్బ్, ఫోర్జ్ రిలేషన్స్ అంటే మెయింటైన్ ఆర్ ఎస్టాబ్లిష్ అనే మీనింగ్ వస్తుంది. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఎస్టాబ్లిష్ అనొచ్చు, క్రియేట్ అనొచ్చు, బిల్డ్ అనొచ్చు. క్రియేట్, బిల్డ్, ఫామ్, ఇవన్నీ సేమ్. క్రియేట్, బిల్డ్, ఫామ్, ఆల్ ఆర్ వర్బ్స్ కదా. సో దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. కన్సెన్సస్, దిస్ ఈజ్ అ నౌన్. కాన్ అంటే టుగెదర్. సో ఏకాభిప్రాయం అని చెప్పుకున్నాం మనం. సో కాన్సెన్సస్ అంటే అందరూ కలిసి ఒకే తాటిపైనకి రావటం, ఒకే అభిప్రాయంలోకి రావటం. సో దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఆల్ ద పీపుల్. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్, సో వాళ్ళందరినీ ఒక ఏకాభిప్రాయానికి తేవటాన్ని మనం కన్సెన్సస్ అని అంటాం. ఓకే, సో దట్ ఈస్ నౌన్. ఏమొస్తుంది? హార్మనీ. మిగిలింది అదే కదా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజగ్రిమెంట్ లేకపోవడాన్ని మనం హార్మనీ అని చెప్పుకోవచ్చు. ఓకే, దాన్నే మనం కంకరెన్స్ అని కానీ, కంకార్డ్ అని చెప్పచ్చు. కంకార్డ్, అగ్రీమెంట్. సో ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. కంకార్డ్, అగ్రిమెంట్. ఓకే, కన్సెన్సస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ రివిజన్ వొకాబులరీ. చెక్ చేసుకున్నారు కదమ్మా, రైట్? వీ విల్ మూవ్ ఆన్ టు ద ఎడిటోరియల్. సో ఎడిటోరియల్ మన అందరికీ ఇప్పుడు దీని నుంచి మనం చాలా నేర్చుకునే అంశాలన్నీ ఇందులోనే ఉంటాయి. వెల్కమ్ అసెర్షన్ అనే టైటిల్తో మనకి ఈరోజు కనిపించింది. స్వాగతించదగ్గటువంటి ఒక పరిణామం అనొచ్చా, ఉద్ఘాటన అనొచ్చు. సో అసెర్షన్ అంటే ఏంటి? దేనైనా ఎంఫసైజ్ చేయడం, ఎంఫసైజ్ చేసి చెప్పడాన్నే వి కాల్ ఇట్ ఎస్ అసెర్షన్. అసెర్ట్ అనే వర్బ్కి అసెర్షన్ అన్నది నౌన్ ఫామ్. సో అసెర్ట్ చేస్తున్నారు అంటే నొక్కి చెప్పడం, నొక్కి వక్కాణించడం అంటాం. ఉద్ఘాటన అని కూడా చెప్పచ్చు. ఓకే, సో వెల్కమ్ అసెర్షన్ అన్నాడు. వెల్కమ్ అసెర్షన్ అంటే స్వాగతించదగ్గది, ఆహ్వానించదగ్గది అనేటువంటి ఒక ఉద్ఘాటనగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, సో మ్యాటర్స్ ఆఫ్ డిఫెక్షన్. డిఫెక్షన్ అనే పదం మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. డిఫెక్షన్ అనే పదం ఎప్పుడు వాడతామంటే షుడ్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ద పర్వ్యూ ఆఫ్ ద స్పీకర్. పర్వ్యూ అంటే ఏంటమ్మా? పరిధి. పరిధిని ఉద్దేశించి మనం పర్వ్యూ అంటాం. సో అతనికి ఉన్నటువంటి పరిధి నుంచి మనం తీయాల్సి వస్తుంది. షుడ్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ద పర్వ్యూ ఆఫ్ ద స్పీకర్. మ్యాటర్స్ ఆఫ్ డిఫెక్షన్ అంటే డిఫెక్షన్కి సంబంధించినటువంటి మ్యాటర్ని కంప్లీట్గా స్పీకర్ యొక్క పర్వ్యూ నుంచి తొలగించాలి, స్పీకర్ యొక్క పరిధి నుంచి తొలగించాలి. సో డిఫెక్షన్ అంటే అక్కడ ఏంటమ్మా మీనింగ్ వస్తుంది? సో ఫిరాయింపులు అంటాం కదా, తెలుగులో మనం ఫిరాయింపు అంటాం. ఫిరాయింపు అంటే ఏంటి? ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారిపోవటం. సో అపోజిషన్ ఉన్న వాళ్ళు రూలింగ్లోకి రావడం కావచ్చు, రూలింగ్లో ఉన్న వాళ్ళు అపోజిషన్లోకి రావడం కావచ్చు. వీటిని ఉద్దేశించి మనం డిఫెక్షన్ అనే పదంతో ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. సో పాలిటీలో మనకి డిఫెక్షన్ అనే పదం ఎక్కువగా కనిపిస్తుంటుంది, రైట్? పార్టీ ఫిరాయింపులు అంటారు. ఓకే,
సో ఈ ఫిరాయింపు అన్నది ప్రస్తుతానికి స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం. దాన్ని ఖచ్చితంగా షుడ్ బి అంటున్నాడు, అంటే ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేయాలి. అతని స్కోప్ నుంచి, పర్వ్యూ అంటే స్కోప్ అని కానీ పరిధి అని అంటాం కదా, దాన్ని తీసేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా చెప్తున్నాడు. సో దీని గురించి మనం ఆర్టికల్ని చదివితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో దేని కనెక్షన్లో ఇది మాట్లాడుతున్నాడు, ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఏదో ఒక కాన్సిక్వెన్స్ మీద మాట్లాడుతుంటాడు కాబట్టి ఆ ఈవెంట్ ఏంటి, సో అది ఎందుకు వచ్చిందో డిస్కషన్లో కనుక మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇంకొంచెం చిన్న చేసి సరిపోతుంది. ఎస్ రైట్, వన్స్ ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్. వీడియోని పాజ్ చేసుకొని చదవండి, దెన్ we will start our discussion. So it is a welcome sign of judicial assertion that the Supreme Court of India has fixed a deadline for the Maharashtra Assembly Speaker to adjudicate on petitions seeking the disqualification of members who had broken away from the leadership of the Shiv Sena and the National Congress Party. So మీకు కొంచెం తెలిసి ఉండాలి, మహారాష్ట్ర ఎలక్షన్స్, మహారాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో ఈరోజు ఇచ్చినటువంటి ఆర్టికల్ దాని చుట్టూ తిరుగుతుందన్నమాట. సో దేని ఉద్దేశించమ్మా, ఇట్ ఈస్ ఎ వెల్కమ్ సైన్ అంటున్నాడు, అంటే ఆహ్వానించదగ్గ పరిణామము, ఆహ్వానించదగ్గ ఒక మూవ్, వెల్కమ్ సైన్ అంటాం. ఓకే, జ్యుడిషియల్ అసర్షన్ అంటే అది జ్యుడిషియరీ పరంగా వచ్చినటువంటి అసర్షన్ అన్నమాట, ఉద్ఘాటన. ఏంటని, దట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫిక్స్డ్ ఏ డెడ్ లైన్. ఒక డెడ్ లైన్ అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసింది. దేనికి సంబంధించి, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్కి ఒక డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేసింది సుప్రీంకోర్టు. దేనికి సంబంధించి, టు ఎడ్జుడికేట్. ఎడ్జుడికేట్ అంటే అర్థం ఏంటి, అంటే నిర్ణయం తీసుకోవాలి, జడ్జ్ అని చెప్తాం కదా. ఎడ్జుడికేట్ అంటే టు టేక్ డెసిషన్. ఓకే, ఒక డెసిషన్ అయితే మీరు తీసుకోవాలి, ఒక కంక్లూజన్కి రావాలి, దట్ ఈస్ కాల్డ్ ఎడ్జుడికేట్. అంటే సెటిల్ ద డిస్ప్యూట్ అనే మీనింగ్ వస్తుంది. ఆన్ పిటిషన్స్, అయితే దేనికి సంబంధించి ఎడ్జుడికేట్ చేయాలి, కొన్ని పిటిషన్స్ వచ్చాయి, వేటి మీద, మెంబర్స్ని డిస్క్వాలిఫై చేయాలి అన్నట్టుగా పిటిషన్స్ అనేవి ఆల్రెడీ ఆయన ముందు పెట్టడం జరిగింది. అతను తాత్సారం చేస్తున్నాడు, ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ డెసిషన్. సో ఎలా అయినా మీరు దానిపైన ఒక డెసిషన్ ఖచ్చితంగా ఫర్మ్గా తీసుకోవాలని చెప్పి ఒక డెడ్ లైన్ అనేది సుప్రీంకోర్టు ఫిక్స్ చేయడం జరిగింది. అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్తున్నాడు. ఓకే, అయితే ఎవరి డిస్క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడమ్మా, హూ హ్యాడ్ బ్రోకెన్ అవే, ఎవరైతే సెపరేట్ అయిపోయారు. బ్రోకెన్ అవే అంటే ఈ శివసేన లీడర్షిప్ నుంచి అండ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. మీకు తెలిసి ఉండొచ్చు, శివసేన అన్నది ఫస్ట్ ఎలక్షన్స్లోకి వెళ్ళేటప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళింది, కానీ ఎలక్షన్స్ అయిపోయాక బయటకు వచ్చేసింది శివసేన. ఎన్సీపీతోని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఉద్ధవ్ థాక్రే సీఎంగా, సో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేశారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. ఓకే, ఎందుకంటే శివసేన ఆయన సీఎం అవ్వాలి, ఎందుకంటే బీజేపీకి మెజారిటీ ఉంది కానీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. శివసేన ఏం చేసింది, ఎన్సీపీతోని కాంగ్రెస్తో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసింది ఉద్ధవ్ థాక్రే సీఎంగా, రైట్. అలానే నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా మధ్యలో కూడా అది కూడా ఏం చేసింది, సో కొంతమంది ఫ్యాక్షన్ అన్నది బయటకు వచ్చేసింది, శరద్ పవార్ కదా, శరద్ పవార్ని ఉద్దేశించి. సో ఆ ఫ్యాక్షన్ కూడా ఒకటి బయటకు వచ్చేసింది అనమాట బీజేపీతో కలవడానికి. సో వీళ్ళిద్దరు మెంబర్స్ని సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ కోసం పిటిషన్స్ ఏవైతే రైజ్ అయ్యాయో, స్పీకర్ దగ్గరికి వెళ్ళాయో, సో వాటికి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ కోసం డెడ్ లైన్ అనేది పెట్టడం జరిగింది, రైట్. దట్ ఈస్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. లాంగ్ ఎక్స్పీరియన్సెస్ షోస్ దట్ స్పీకర్స్ టెండ్ టు ట్రీట్ డిస్క్వాలిఫికేషన్ ఇష్యూస్ విత్ గ్రేట్ అలాక్రిటీ ఆర్ సుపైన్ ఇండిఫరెన్స్ డిపెండింగ్ ఆన్ దేర్ పొలిటికల్ ఎఫిలియేషన్స్. ఇది ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాడమ్మా. లాంగ్ ఎక్స్పీరియన్స్ అంటే మనం గత కొన్ని పరిణామాలు చూసుకుంటే, ఓకే, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మనకున్నటువంటి ఏమంటాం, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్. సో గత కొన్ని ఇష్యూస్ని చూసుకుంటే కనుక ఎలా కనిపిస్తుందంటే, స్పీకర్స్ టెండ్ టు ట్రీట్ డిస్క్వాలిఫికేషన్ ఇష్యూస్. ఈ డిస్క్వాలిఫికేషన్కి రిలేటెడ్ అనర్హత వేటు అంటాం కదా, డిస్క్వాలిఫికేషన్ అంటే ఏంటి, అనర్హత వేటు. ఈ అనర్హత వేటుకి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఎప్పుడైతే ఎలా ట్రీట్ చేస్తారంట, విత్ గ్రేట్ అలాక్రిటీ. అలాక్రిటీ అంటే ఎంతూజియాజం అనే మీనింగ్ వస్తుంది, అంటే చాలా త్వరగా ఫాస్ట్గా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. లేదంటే సుపైన్ ఇండిఫరెన్స్. ఇండిఫరెన్స్ అంటే ఏంటి, పట్టించుకోకపోవడం. ఏదర్ బాగా ఫాస్ట్గా అయినా రియాక్ట్ అవుతారు, లేదంటే కంప్లీట్గా ఇండిఫరెన్స్. అంటే దాని అర్థం ఏంటి, సో ఇప్పుడు ఒకవేళ రూలింగ్ పార్టీ నుంచి అపోజిషన్ పార్టీలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, సో స్పీకర్ జనరల్గా రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. సో రూలింగ్ పార్టీ నుంచి అపోజిషన్కి వెళ్ళినప్పుడు అతన్ని ఈజీగా డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కదా.
పెడతారు ఏమని, సో ఇతన్ని డిస్క్వాలిఫై చేయండి అని. సో రూలింగ్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ పెడతారు ఎవరికి, స్పీకర్కి. స్పీకర్ రూలింగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈజీగా అప్రూవ్ చేస్తాడు. అదే అపోజిషన్ నుంచి రూలింగ్ పార్టీలోకి వెళ్తే ఏమవుతుంది, స్పీకర్ రూలింగ్ పార్టీ వ్యక్తి, సో అతనేంటి డిస్క్వాలిఫై చేయడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే రూలింగ్ పార్టీకి అది నచ్చదు. సో అతనికి ఏ పొలిటికల్ ఎఫిలియేషన్ ఉందో, డిపెండింగ్ ఆన్ దేర్ పొలిటికల్ ఎఫిలియేషన్స్, అంటే ఏ పార్టీకి అతను ఎఫిలియేట్ అయి ఉంటాడో దాన్ని బేస్ చేసుకొని అతని బిహేవియర్ మారిపోతుంది. అంటే గ్రేట్ అలాక్రిటీ అంటే గ్రేట్ ఎంతూజియాజం చూపిస్తాడు. ఒకవేళ తన పార్టీకి చెందిన వ్యక్తిలోకి, అదే తన పార్టీలోకి వేరే పార్టీ వాళ్ళు వస్తే, రైట్, సో హీ విల్ షో, అంటే ఏంటి, త్వరగా డిస్క్వాలిఫై చేస్తాడు అతని పార్టీ నుంచి అపోజిషన్లోకి వెళ్తే. అదే అపోజిషన్ నుంచి రూలింగ్ పార్టీలోకి వస్తే దాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. సో డిపెండింగ్ అపాన్ హిస్ పొలిటికల్ అఫిలియేషన్ అని చెప్తున్నాడు. ఇండిఫరెన్స్ అంటే పట్టించుకోకపోవడం. డిస్పైట్ బీయింగ్ రిమైండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆఫ్ their డ్యూటీ టు రిమైన్ న్యూట్రల్ అండ్ డెమాన్స్ట్రేట్ ఎ సెన్స్ ఆఫ్ urgency in dealing with questions arising out of the 10th schedule of the Constitution, the anti-defection law presiding officers appear to place political loyalties above their constitutional duty. అయితే టైం టు టైం ప్రతిసారి కూడా రిమైండ్ చేస్తూనే ఉంది. ఓకే, 10th షెడ్యూల్లో, కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది, యాంటీ డిఫెక్షన్ గురించి, ఈ పార్టీ ఫిరాయింపుల మీద. సో దాని గురించి టైం టు టైం రిమైండ్ చేస్తూనే ఉన్నారు. ఎవరికి, స్పీకర్స్కి. దేర్ డ్యూటీ అంటే ఎవరికి సంబంధించిందమ్మా, స్పీకర్స్కి వారి యొక్క డ్యూటీస్ మీద ఓకే రిమైండ్ చేస్తూనే ఉన్నారు. ఏమని, మీరు న్యూట్రల్గా ఉండాలి, సో మీరు పక్షపాత ధోరణిని వహించకూడదు, అండ్ డెమాన్స్ట్రేట్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, సో ప్రతిదాన్ని చాలా త్వరగా మీరు యాక్షన్ తీసుకోవాలి కానీ తాత్సారం చేయకూడదు. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అన్నాడు, అంటే త్వరగా డెసిషన్స్ తీసుకోవాలి. ఇన్ డీలింగ్ విత్ క్వశ్చన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద 10th షెడ్యూల్, కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది కాబట్టి, సో 10th షెడ్యూల్లో మనకి డిఫెక్షన్ మీద సో వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ అది 10th షెడ్యూల్లో మెన్షన్ చేస్తుంది. సో మనం అక్కడ ఆ కేసెస్లో మనం ఖచ్చితంగా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేది చూపించాలి అన్నది రిమైండ్ చేస్తూనే ఉన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అపియర్ టు ప్లేస్ పొలిటికల్ లాయల్టీస్ అబౌవ్ దేర్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు, హూ ఆర్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఎవరు, స్పీకర్స్. సో స్పీకర్స్ ఏం చేస్తున్నారు, పొలిటికల్ లాయల్టీస్ అంటే ఏ పార్టీకి వాళ్ళు చెందిన వాళ్ళు ఆ పార్టీకి లాయల్గా ఉంటున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ డ్యూటీని వాళ్ళు విస్మరిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏంటి వదిలేయాలి కదా, నిష్పక్షపాతంగా ఉండాలి. వన్స్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో మీరు ఉన్నారంటే, సో యు ఆర్ సపోజ్ టు టేక్ ఎ డెసిషన్ అన్బయాస్డ్లీ. సో కాన్స్టిట్యూషన్ పరంగా మీరు వెళ్ళాలి తప్ప పొలిటికల్ ఎఫిలియేషన్స్లో వెళ్ళకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ అలా జరగట్లేదు. సో ఏ పొలిటికల్ పార్టీకి మీరు ఎఫిలియేట్ అయి ఉన్నారో దాన్ని బట్టి డెసిషన్స్ అనేవి ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకే పొలిటికల్ లాయల్టీస్ అనే పదం వాడాడు. దేని పట్ల మీరు ఓకే లాయల్టీ చూపిస్తున్నారు అంటే మీకు ఎఫిలియేషన్ ఉందో అని అర్థం. So it is quite fitting, therefore, that the apex court has asked Speaker Rahul Narvekar to decide the disqualification petitions against Chief Minister Eknath Shinde's camp by December 31st and those concerning the NCP's breakaway group headed by Deputy Chief Minister Ajit Pawar by January 31st, 2024. రెండు డెడ్ లైన్స్ అనేవి విధించడం జరిగింది. ఒకటి, ఏక్నాథ్ షిండే, ఇతను యాక్చువల్గా మనకి శివసేన నుంచి విడిపోయినటువంటి ఒక ఫ్యాక్షన్ గ్రూప్. సో కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని అతను బయటకు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. ఓకే, ఇది మీకు కొంచెం తెలిసి ఉండాలి, రైట్. సో ఏకనాథ్ షిండే వ్యక్తి ఇందులో భాగంగా ఉండేవాడు శివసేనలో, కానీ అతను కూడా సీఎం అవ్వాలనే పదవీకాంక్షతో ఏం చేశాడంటే కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చి బీజేపీతో కలిసి మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది. ఇతన్ని పడగొట్టేసి, ఎవరిని, ఉద్ధవ్ ఠాక్రేని. సో అతని మీద ఏదైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే పెట్టారో, సో దానికి సంబంధించి మహారాష్ట్ర స్పీకర్ ఎవరు, రాహుల్ నర్వేకర్, అతనికి అపెక్స్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 31st డిసెంబర్ కల్లా మీరు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాల్సిందే. డెడ్ లైన్ పెట్టకపోతే ఏమవుతుంది, వాళ్ళు అలా తాత్సారం చేస్తూనే ఉంటారు, ఏ డెసిషన్స్ తీసుకోరు, అలా అయిపోతుంటుంది. ఎలక్షన్స్ వచ్చేస్తాయి, సో వాళ్ళు ఎప్పుడు డిస్క్వాలిఫై అవ్వరు. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ ట్రెండ్. సో దీనికోసం ఏం చేసింది సుప్రీంకోర్టు, డెడ్ లైన్ అనేది పెట్టడం జరిగింది. అలానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్, ఇతను ఏం చేశాడు, ఇతను కూడా ఎన్సీపీ నుంచి బయటకు వచ్చేసాడు. ఎన్సీపీతో పాటు మన శివసేన గవర్నమెంట్ ఫామ్ చేసింది, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన.
ఓకే, ఈ షిండే గ్రూప్ బయటకు వచ్చి బీజేపీతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాకపోతే తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎన్సీపీ ఫ్యాక్షన్, ఎన్సీపీలో అజిత్ పవార్ బయటకు వచ్చేసాడు, కొంతమందిని తీసుకొని వచ్చి బీజేపీకి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా, రైట్. సో వీళ్ళిద్దరి మీద కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ అనేవి దాఖలు చేయబడ్డాయి. సో అజిత్ పవార్ గ్రూప్, ఓకే, బ్రేక్ అవే గ్రూప్ అన్నట్టు చూసారా. సో ఫ్యాక్షన్ అంటాం. సో అజిత్ పవార్ అంటే అతను మేనల్డ్ కదా మన ఎన్సీపీ హెడ్ పవార్ ఉంటారు కదా, సో అతని మేనల్డ్ అజిత్ పవార్. సో అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో అతన్ని ఆ గ్రూప్ని జనవరి 31, 2024 డెడ్ లైన్, అలానే ఏక్నాథ్ షిండే గ్రూప్ December 31 అనేది డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. అపెక్స్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు. ద డైరెక్షన్స్ ఆర్ అ న్యాచురల్ ఫాలో అప్ టు ద అవుట్కమ్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ డెసిషన్ ఆన్ May 11, 2023 in which the speaker was asked to decide the disqualification issue within a reasonable period. అయితే డైరెక్షన్స్ అంటే ఏంటి? ఉత్తర్వులు అంటాం కదా, అంటే మీరు ఇలా చేయండి అని ఆర్డర్స్ పాస్ చేయడం, ఆర్డర్స్ని మనం డైరెక్షన్స్ అంటాం. ఓకే, ఆర్ ఏ న్యాచురల్ ఫాలో అప్. అయితే దేన్ని ఫాలో చేసాయి? ఫాలో అప్ అంటే మీనింగ్ ఏంటి? కాన్సిక్వెన్స్. సో దేనికి కాన్సిక్వెన్స్గా ఉన్నాయి? టు ద అవుట్కమ్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్. ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఏంటమ్మా? మనం ఏమంటాం? ధర్మాసనం అంటాం కదా, ధర్మాసనం, కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ధర్మాసనం. అదేం చేసింది? ఒక డెసిషన్ May 11 తీసుకుంది 2023, in which the speaker was asked to decide the disqualification issue within a reasonable period. సో ఒక రీజనబుల్ పీరియడ్లోనే రియాక్ట్ అవ్వాలి, ఏదో ఒక డెసిషన్ అయితే స్పీకర్ ఖచ్చితంగా తీసుకోవాలి అన్నట్టుగా ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ May 11 డిసైడ్ చేయడం జరిగింది 2023లో. ద వర్డిక్ట్ అంటే ఏంటమ్మా? సో తీర్పు, జడ్జ్మెంట్ came in a case that arose out of a split in the Shiv Sena leading to a change of regime with Uddhav Thackeray being succeeded by Mr. Shinde as chief minister. మీకు చెప్పాను కదా, శివసేనలో స్ప్లిట్ వచ్చేసింది. శివసేనలో అంటే మన శివసేన బీజేపీతో కలిసి ఎలక్షన్స్లో పోటీలో దిగడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక బీజేపీతో విభేదాలు వచ్చి కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి శివసేన గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఉద్ధవ్ థాక్రే సీఎంగా. తర్వాత ఏం జరిగింది? శివసేన పార్టీ నుంచి ఏక్నాథ్ షిండే గ్రూప్ బయటకు వచ్చేసి బీజేపీతో కలిసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో దీనివల్ల ఏమైంది? లీడింగ్ టు అ చేంజ్ ఆఫ్ రెజైమ్. రెజైమ్ అంటే ఏంటి? గవర్నమెంట్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది ఆ ఫ్యాక్షన్ విడిపోవడం వల్ల. ఓకే, అరైజ్ అవుట్ ఆఫ్ ఏ స్ప్లిట్ ఇన్ ద శివసేన పార్టీలోనే ఒక విచ్ఛేదనం. స్ప్లిట్ అంటే ఏంటి? అక్కడ విడిపోయేది. విత్ ఉద్ధవ్ ఠాక్రే బీయింగ్ సక్సీడెడ్. ఉద్ధవ్ ఠాక్రే ఇమీడియట్గా, సక్సీడెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇమీడియట్గా ఏకనాథ్ షిండే గారు చీఫ్ మినిస్టర్గా, సో ఆయన సక్సీడ్ అయ్యారంటే అతని తర్వాత సో పదవిని అలంకరించారు అని అర్థం. ఓకే, దట్ ఈస్ ద కాంటెక్స్ట్. None can dispute that the speaker has had enough time to decide the matter, even though a few procedural aspects and the clubbing of petitions may account for some delay. అయితే ఏమంటున్నాడంటే నిర్వివాదాంశము అంటున్నాడు. నన్ కెన్ డిస్ప్యూట్, నిర్వివాదాంశము అని అంటున్నాడు. ఇక్కడ విభేదించడానికి ఏమీ లేదు. ఏ విషయంలో? స్పీకర్ హ్యాస్ హ్యాడ్ ఇనఫ్ టైమ్ టు డిసైడ్. సో ఆ మ్యాటర్కి సంబంధించి తనకి ఇనఫ్ టైం ఉంది, సఫిషియంట్ టైం అయితే ఉంది. ఈవెన్ దో a few procedural aspects and the clubbing of petitions may account for some delay. అయితే కొంత డిలే రావడానికి అయితే ఆస్కారం ఉంది, ఎందుకంటే పిటిషన్స్ అన్ని క్లబ్ అయిపోయాయి. ఒకే పిటిషన్ కాదు కదా, చాలా ఎక్కువ పిటిషన్స్ అనేవి ఫైల్ అవ్వడం జరిగింది. అలానే కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్, ఓకే, దేని తర్వాత ఏంటి ఆ ప్రొసీజర్లు అన్నీ ఫాలో అవుతూ కొంత డిలే అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది, కానీ టైం అయితే సఫిషియెంట్గానే ఉంది. In an earlier order in September, the Supreme Court had observed that it expected the Speaker to show deference to its directions, especially when he is acting as a tribunal under the 10th schedule. అంతకు ముందు ఒకసారి సెప్టెంబర్లో కోర్టు ఏమని చెప్పింది? అబ్జర్వ్డ్ అంటే ఏంటి? అబ్జర్వ్ అంటే అబ్జర్వ్ చేసిందనే మీనింగ్ కాదు. వాట్ యూ మీన్ బై అబ్జర్వ్డ్? అబ్జర్వ్డ్ అంటే చెప్పడం జరిగింది క్లియర్గా. ఏమని చెప్పడం జరిగింది? ఇట్ ఎక్స్పెక్టెడ్ ద స్పీకర్ టు షో డెఫరెన్స్ అంటే రెస్పెక్ట్. కోర్టు ఇచ్చేటువంటి తీర్పు, కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ని ఖచ్చితంగా దానికి కొంత విలువ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టుగా స్పీకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నట్టుగా సుప్రీంకోర్టు వెల్లడించింది. అది కూడా ఎప్పుడమ్మా? ఒక ఆర్డర్లో, సెప్టెంబర్లో అది ఇచ్చినటువంటి ఆర్డర్లో. సో ఇట్ హ్యాడ్ అబ్జర్వ్డ్, సో ఇట్ హ్యాస్ నోటిఫైడ్, ఇట్ హ్యాస్ టోల్డ్
టు ఇట్స్ డైరెక్షన్స్ అంటే అది ఇచ్చినటువంటి ఓకే ఇలా చేయాలి అలా చేయాలని ఏదైతే ఉత్తర్వులు జారీ చేస్తుందో దాన్ని వీళ్ళు రెస్పెక్ట్ చేయాలి స్పీకర్. ఎస్పెషలీ వెన్ హీస్ యాక్టింగ్ యాజ్ ఏ ట్రైబ్యునల్. ఒక ట్రైబ్యునల్ అంటే ఏంటి, డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే మెంబర్లా ఉన్నప్పుడు 10th షెడ్యూల్లో మెన్షన్ చేసినట్టుగా 10th షెడ్యూల్లో మెన్షన్ చేసింది స్పీకర్ యొక్క పరిధి. ఓకే, స్పీకర్ ఎలా యాక్ట్ చేయాలి. ట్రైబ్యునల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, జనరల్గా డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే బాడీని మనం ట్రైబ్యునల్ అంటాం. సో స్పీకర్ అక్కడ ఏమవుతున్నాడు, సో హీ విల్ హ్యావ్ టు డిసైడ్. సో ట్రైబ్యునల్ అంటే అతను రిజాల్వ్ చేయడం, ఓకే ఇష్యూని రిజాల్వ్ చేసే వ్యక్తిగా ఉండడం కాబట్టి ఈ సెట్ టు బి ట్రిబ్యునల్. ఈవెన్ వితౌట్ జుడిషియల్ ఆర్డర్స్, the issue of whether a member has incurred disqualification is not a matter which can be dealt with in a leisurely or partisan manner. అయితే దీనికి జుడిషియల్ ఆర్డర్సే అవసరమా అని అంటున్నాడు. ఈవెన్ వితౌట్ జుడిషియల్ ఆర్డర్స్తో పనే లేదు. ఒక మెంబరు డిస్క్వాలిఫై చేయాలా లేదా అన్నదానికి అంత లీజర్గా అంటే నిస్తేజంగా, లీజర్లీ అంటే అర్థం ఏంటి అంటే అంత ఆసక్తి చూపించకుండా, ఓకే సో చాలా అలసత్వం చూపించడం, దట్ ఈస్ కాల్డ్ లీజర్లీ. ఓకే, అలసత్వం చూపించడం, పట్టించుకోకపోవడం, లేదంటే పార్టీసన్ మేనర్ అన్నాడు. పార్టీసన్ అంటే ఏంటి, పక్షపాత వైఖరినే మనం పార్టీసన్ మేనర్ అంటే ఒకరికి ఫేవర్ చేస్తున్నట్లుగా, పొలిటికల్ ఎఫిలియేషన్స్ వల్ల మారుతాయని చెప్పుకున్నాం కదా. సో పార్టీషన్ మేనర్ అంటే మనకి యూజువల్గా స్పీకర్ అనే వ్యక్తి ఎవరైతే పవర్లో ఉంటారో ఆ పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉండడం వల్ల సో వారికి ఫేవర్గా ఉంటాడు. సో ఇలా చేయడం అనేది అసలు జ్యుడిషియల్ ఆర్డర్స్ అసలు సంబంధమే లేదు. ఒక మెంబర్ అన్నది డిస్క్వాలిఫికేషన్కి అర్హుడా కాదా అన్నది అంత ఓకే లీజర్గాను పార్టిషన్ మేనర్ లాగా తీసుకోకూడదు, ఈజ్ నాట్ ఏ మ్యాటర్ అంటున్నాడు. సో ఆ లీజర్గాను పార్టిషన్ మేనర్లోను ఓకే దాన్ని ట్రీట్ చేయకూడదు, కోర్టు డైరెక్షన్సే అవసరం లేదు దానికి అన్నట్టుగా చెప్తున్నాడు. రీసెంట్ పొలిటికల్ హిస్టరీ ఈజ్ రైఫ్ with instances of ruling parties casually recruiting members of the opposition in several states without any fear of disqualification, as they know that friendly speakers will not disqualify them. History is rife with instances అంటే ఏంటి, కుప్పలు తెప్పలుగా మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రైఫ్ అంటే ఏంటి, నిండి ఉండడం. రైఫ్ అంటే ఆ ట్రెండ్ ఎక్కువగా కనిపించడం. సంథింగ్ ఈజ్ ఇన్ రైఫ్ అని అంటే ఏంటి, సో అవి చాలా ఎగ్జాంపుల్స్ మనకి క్లియర్గా కనిపించడం. సో చాలా ఇన్స్టెన్సెస్లో ఏమవుతున్నాయి, రూలింగ్ పార్టీస్ ఏం చేస్తున్నారు, అపోజిషన్లో ఉండే వాళ్ళని మెల్లగా వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకుని వచ్చేస్తున్నారు. రిక్రూటింగ్ మెంబర్స్ అంటే అక్కడ రిక్రూట్ చేస్తున్నారని కాదు, రిక్రూటింగ్ మెంబర్స్ అంటే వాళ్ళ పార్టీలోకి ఆపరేషన్ ఆకర్ష్ అంటారు కదా, సో వాళ్ళని వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ నుంచి. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, ఏంటి డిస్క్వాలిఫికేషన్ అవ్వరు, ఎందుకంటే మనోడే ఉన్నాడు పైన స్పీకర్ ఫ్రెండ్లీ, మన పార్టీకి చెందిన వ్యక్తే, మనం ఏం చెప్తే అదే వింటాడు, అతను డిస్క్వాలిఫై చేయడలే అనే ఒక ధోరణి అనేది క్లియర్గా కనిపిస్తుంది. అది అన్ని స్టేట్స్లో కూడా అప్లికబుల్, సెవరల్ స్టేట్స్ అన్నాడు, ఏదో మహారాష్ట్ర ఇన్స్టెన్స్ అనేది చెప్తున్నాడు కానీ సో ప్రతి స్టేట్లో కూడా ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. At the end of its judgment in the Karnataka disqualification case, the court observed that there is a growing trend of speakers acting against the constitutional duty of being neutral. At the end of its judgment, అయితే అది ఇచ్చినటువంటి తీర్పులో చివరిగా ఏం చెప్పింది, కర్ణాటక డిస్క్వాలిఫికేషన్ కేస్. సో ఈ కేసుకి సంబంధించి కర్ణాటక డిస్క్వాలిఫికేషన్ కేసు అనర్హత వేటు, సో కర్ణాటకలో జరిగినటువంటి డిస్క్వాలిఫికేషన్ కేసుకి సంబంధించినటువంటి జడ్జ్మెంట్లో చివరిగా ఏం చెప్పింది కోర్టు, ద కోర్ట్ అబ్జర్వ్డ్ ఏమని తీర్పిచ్చింది, సో దట్ దెర్ ఈస్ అ గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ స్పీకర్స్ యాక్టింగ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ బీయింగ్ న్యూట్రల్. సో వాళ్ళు న్యూట్రల్గా ఉండాల్సినటువంటి వాళ్ళ కనీస రాజ్యాంగపరమైనటువంటి డ్యూటీని విస్మరిస్తున్నారు. న్యూట్రల్గా ఉండాల్సిన వాళ్ళు ఏదో ఒక పార్టీకి అఫిలియేట్ అవ్వడం వల్ల సో వారి బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వర్తించట్లేదు అనే ఒక ఒపీనియన్, గ్రోయింగ్ ట్రెండ్ అంటే బాగా పెరిగిపోతుంది ఆ ట్రెండ్ అని చెప్తున్నారు. ఓకే, కోర్ట్ అన్నది చెప్పడం జరిగింది. ఇన్ మణిపూర్ ద కోర్ట్ వెంట్ సో ఫార్ యాజ్ టు రిమూవ్ అ మినిస్టర్ ఫ్రమ్ ఆఫీస్ after the speaker failed to decide even long after the expiry of a judicial deadline whether the minister had incurred disqualification for defection. ఓకే, సో మణిపూర్లో ఒక ఉదంతం ఏంటమ్మా, కోర్టు ఎంతవరకు వెళ్ళిపోయిందంట, అదే ఒక మినిస్టర్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు, స్పీకర్ డిసైడ్ చేయలేకపోయాడు, స్పీకర్కి ఇచ్చినటువంటి గడువు ముగిసిపోయినా కూడా అతను డిసైడ్ చేయలేకపోవడం, దాంతో ఏం చేసింది కోర్టే
ఆ పర్టికులర్ మినిస్టర్ని ఎక్కడమ్మా మణిపూర్లో జరిగినటువంటి ఒక ఉదంతాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో కోర్టు ఏం చేసింది, మినిస్టర్ని తొలగించింది ఆఫీస్ నుంచి. ఎందుకు? బికాస్ ద స్పీకర్ ఫెయిల్ టు డిసైడ్ ఈవెన్ లాంగ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ఎ జుడిషియల్ డెడ్ లైన్. సో జుడిషియరీ ఇచ్చినటువంటి డెడ్ లైన్ని బేఖాతరు చేస్తూ అతను ఏమాత్రం కూడా డెసిషన్ తీసుకోలేదు. దాంతో సుప్రీంకోర్టే ఇంకా అతన్ని మినిస్టర్గా రిమూవ్ చేసేసింది ఆఫీస్ నుంచి. వెదర్ ద మినిస్టర్ హ్యాడ్ ఇన్కర్డ్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ డిఫెక్షన్. అయితే దేనికోసం ఆ డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది? అతను ఏమైనా డిఫెక్షన్ వల్ల, అంటే ఫిరాయింపు వల్ల డిస్క్వాలిఫికేషన్కి గురవుతున్నాడా లేదా అన్నది చెక్ చేయమని చెప్తే అతను స్పీకరు ససేమిరా దాన్ని డిసైడ్ చేయలేదు. సో దాంతో కోర్టే అతన్ని రిమూవ్ చేసేసింది. సో లాంగ్ యాజ్ ద స్పీకర్ ఈజ్ వెస్టెడ్ విత్ ద అథారిటీ టు adjudicate disqualification issues, it will be difficult to free matters of defection from the thicket of politics. సో ఇప్పుడు స్పీకర్కి ఈ అథారిటీ, ఈ పవర్ కానీ ఇస్తే ఏ విషయంలో ఇలా అనర్హత వేసే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వడంలో ఒకవేళ స్పీకర్ కానీ సో అతనికి ఈ పవర్స్ ఇస్తే కనుక ఏమవుతుంది, చాలా క్లిష్టతరం కాబోతుంది. ఇట్ విల్ బీ డిఫికల్ట్. ఎందుకంటే అతను ఏమీ చేయడు, రూలింగ్ పార్టీ అయితే ఒకలా వ్యవహరిస్తాడు. సో దీనివల్ల ఏమవుతుంది, ఫ్రీ మ్యాటర్స్ ఆఫ్ డిఫెక్షన్ ఫ్రమ్ ద టికెట్ ఆఫ్ పాలిటిక్స్. సో పాలిటిక్స్, రాజకీయ రంగు పులుముకోకుండా న్యూట్రల్గా వ్యవహరించడం కష్టమైపోతుంది. సో అతని పర్వ్యూ నుంచి తొలగించాలి. అందుకే టైటిల్కి అక్కడ జస్టిఫికేషన్ వచ్చింది. అర్థమైంది కదా? సో మనకి ఇచ్చినటువంటి సబ్ హెడ్డింగ్ సరిపోయిందా? సో స్పీకర్ అనేవాడు రెస్పాండ్ కాకపోవడం వల్ల పొలిటికల్ పార్టీస్ తీసుకుంటున్నాయి అడ్వాంటేజ్, రైట్? సో అందుకే అతని పర్వ్యూ నుంచి తొలగించాలన్నట్టుగా మనకి ఎడిటోరియల్లో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మన కంట్రీలో జరుగుతున్నటువంటి కర్ణాటక డిస్క్వాలిఫికేషన్ కేసుని మెన్షన్ చేశాడు, మణిపూర్లో జరిగినటువంటి ఒక ఉదంతాన్ని మెన్షన్ చేశాడు, అలానే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి క్రైసిస్. సో వీటిని మనం ఎగ్జాంపుల్స్గా తీసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో నెక్స్ట్ ఎడిటోరియల్, రెండో ఎడిటోరియల్లో వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ని మనం డిస్కస్ చేద్దాం. హోలిస్టిక్, ఐసీ సఫిక్స్తో కనిపిస్తుంది కదా, ఇది యాడ్జెక్టివ్ అమ్మ. సో వాట్ డూ యూ మీన్ బై హోలిస్టిక్? హోల్ అని గుర్తుంచుకోండి. ఓకే, సంథింగ్ ఈజ్ హోలిస్టిక్ అంటే సో ఇంటిగ్రేటెడ్, కాంప్రహెన్సివ్ అని కానీ, ఇంటిగ్రేటెడ్ మేనర్ కానీ, అగ్రిగేట్. సో సమ్ అనే మీనింగ్ వస్తుంది. మై డాక్టర్ టేక్స్ అ హోలిస్టిక్ అప్రోచ్ టు ట్రీట్ ద డిసీజ్. ఓకే, టు ట్రీట్ ద డిసీజ్, అక్కడ ట్రూ డిసీజ్ కాదు, టు ట్రీట్ ద డిసీజ్. ఓకే, హాలిస్టిక్ అప్రోచ్ అంటే డీలింగ్ విత్ ఆర్ ట్రీటింగ్ విత్ ద హోల్ ఆఫ్ సంథింగ్, సమ్వన్, నాట్ జస్ట్ ఎ పార్ట్. ఒక పార్ట్ లాగా ట్రీట్ చేయకుండా హోల్గా ట్రీట్ చేయడాన్ని మనం హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. హోలిస్టిక్ని మనం యాడ్జెక్టివ్గా వాడతాం, రైట్? హోల్. ఓకే, ఆ ఓన్లీ చిన్న పార్ట్ని కన్సిడర్ చేయకుండా మొత్తం హోల్గా కన్సిడర్ చేయడాన్ని హోలిస్టిక్ అంటాం. నెక్స్ట్ రీవ్యాంప్ అనేది వర్బ్గా వాడతాం. అంటే అగైన్ అనే మీనింగ్ వస్తుందని చెప్పుకున్నాం కదా. రీస్ అగైన్ ఆర్ బ్యాక్ అనే మీనింగ్ వస్తుంది. రీవ్యాంప్ చేయడం అంటే మళ్ళీ రీపేర్ చేయడం, రీస్టోర్ చేయడం, రెనోవేట్ చేయడం. రీఫర్బిష్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. రీఫర్బిష్ అన్నా, రెన్యూ అన్నా, మేక్ ఓవర్ అంటే మళ్ళీ దాన్ని మేక్ ఓవర్. సో ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేయాలో దాన్ని మీరు రెనోవేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద వాల్డ్ గార్డెన్ వాజ్ కంప్లీట్లీ రీవ్యాంప్డ్ అంటే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం జరిగింది. ఓకే, టు చేంజ్ ఆర్ అరేంజ్ సంథింగ్ అగైన్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఇట్, దాన్ని ఇంప్రూవ్ చేయడం. ఓకే, సో దాన్ని చేంజ్ చేయడం కోసం, ఇంప్రూవ్ చేయడాన్ని వీ కాల్ ఇట్ యాస్ రీవ్యాంప్. థర్డ్ వన్ ఇస్ క్రానిక్ ఈజ్ యాడ్జెక్టివ్. సో చాలా ఎక్కువ రోజుల పాటు ఏదైనా కంటిన్యూ అవుతుంది అనుకోండి, అది కూడా నెగిటివ్ కాంటెక్స్ట్లో, ఎస్పెషల్లీ అది ఒక రోగం కావచ్చు. క్రానిక్ డిసీజెస్ అంటారు, అంటే ఎప్పటి నుంచో మీరు సఫర్ అవుతున్నారు, లాంగ్ టర్మ్ సఫరింగ్నే ఉద్దేశించి మనం క్రానిక్ అనే పదంతో వాడతాం. దేర్ ఈజ్ ఎ క్రానిక్ షార్టేజ్ ఆఫ్ టీచర్స్. చూసారా, షార్టేజ్ నౌన్, టీచర్స్ యొక్క కొరత. ఓకే, క్రానిక్ షార్టేజ్ అంటే చాలా ఎక్కువ కాలం నుంచి ఆ ప్రాబ్లం నడుస్తూనే ఉంది, పరిష్కారం లభించట్లేదు. కంటిన్యూయింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఎస్పెషలీ ఆఫ్ అ డిసీజ్ ఆర్ సంథింగ్ బ్యాడ్. సో నెగిటివ్ కాంటెక్స్లోనే వాడతాం క్రానిక్ అనే పదం. పర్సిస్టెంట్ అనొచ్చు, లాంగ్ స్టాండింగ్ అనొచ్చు. రెండు మీనింగ్ ఏంటి, ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి అనే అర్థంలో వాడతాం. నెక్స్ట్ మెకనైజేషన్. మెకానికల్ అంటే ఏంటమ్మా, మషీన్స్, మెకానికల్ ఇంజనీరింగ్.
మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేస్తారు, మెషిన్స్తో డీల్ చేస్తారు. సో మెకనైజేషన్ అంటే ఏంటి, మాన్యువల్గా చేసే పని మెషిన్ ద్వారా చేయించడం, అంటే మోడర్న్ ఇండస్ట్రియలైజేషను, మోడర్నైజేషను. సో పనుల్ని మరింత సులభతరం చేయడానికి, లార్జ్ స్కేల్లో మనం ఏదైనా పని చేయాలంటే మనుషుల ద్వారా కాకుండా మెషిన్స్ని ఉపయోగించి పనిని వేగవంతంగా చేయడానికి చేసే ప్రాసెస్ని మనం మెకనైజేషన్ అంటాం. ఐఓఎన్ సఫిక్స్ కదా, ఇది నౌన్, ప్రాసెస్ని ఇండికేట్ చేసే పదం ఇది. ఆటోమేషన్ అని చెప్పొచ్చు. ఆటోమేషన్ అంటే ఏంటి, మెషిన్స్ని వాడి మనుషుల యొక్క ఇంటర్ఫరెన్స్ని తగ్గించడం. సోఫిస్టికేషన్, అది కూడా అంతే కదా. సోఫిస్టికేషన్ అంటే ఏంటి, మోడర్న్ టెక్నాలజీని వాడటం, సో మనుషుల యొక్క ఇంటర్ఫరెన్స్ని తగ్గించడం, సో ఎఫిషియన్సీని, ఆటోమేటిక్గా అవుట్పుట్ని పెంచే కార్యక్రమాన్ని సోఫిస్టికేషన్ అంటాం. సో ద డిక్లైన్ ఇన్ ఫార్మ్ పాపులేషన్ వాస్ కాస్డ్ బై ఇంక్రీజ్డ్ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో వాడే టూల్స్, కొత్త కొత్త ఏంటమ్మా వాటిలో ఏమంటాం, మెకనైజేషన్ అంటే ఏంటి, సో ఇన్వాల్వింగ్ లాట్ ఆఫ్ machines. The process of introducing a machine to do something that used to be done by hand. So చేత్తో చేసే వాటిని రీప్లేస్ చేయడం మెషిన్తో, దట్ ఈస్ కాల్డ్ మెకనైజేషన్. నెక్స్ట్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అనేది నౌన్గా వాడతాం. సో వాట్ డూ యూ మీన్ బై అకౌంటబిలిటీ, మీరు దానికి జవాబుదారీతనం అంటాం. అకౌంటబుల్ అనేది యాడ్జెక్టివ్, అకౌంటబుల్. సో యు ఆర్ అకౌంటబుల్ టు సంథింగ్ అంటే మీరు దానికి జవాబుదారీతనం వ్యవహరిస్తున్నారు. దిస్ ఈస్ ద యాడ్జెక్టివ్ ఫామ్, దిస్ ఈస్ ద నౌన్ ఫామ్, అకౌంటబిలిటీ, రైట్. లయబిలిటీ, ఆన్సరబిలిటీ, ఈ రెండు కూడా మనకి కొంచెం దగ్గరగా ఉండే వర్డ్స్. జవాబుదారీతనం అంటాం తెలుగులో. దేర్ వర్ ఫ్యూరియస్ డిమాండ్స్ ఫర్ గ్రేటర్ పోలీస్ అకౌంటబిలిటీ. వారు జవాబుదారీతనంగా వ్యవహరించాలి అనే విషయంలో చాలా ఫ్యూరియస్ డిమాండ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఫ్యూరియస్ అంటే చాలా కోపంగా, ఫ్యూరియస్. ఫ్యూరీ అన్నది నౌన్, ఫ్యూరియస్ యాడ్జెక్టివ్. ఫ్యూరీ, యాంగ్రీ. The fact of being responsible for what you do and able to give a satisfactory reason for it or the degree to which it happens. సో మీరు దానికి రెస్పాన్సిబుల్, బాధ్యత వహించడం. జవాబుదారీతనం అంటే ఏంటి, మీరు ఆన్సర్ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలంటే బాధ్యతగా వ్యవహరించాలి అనే మీనింగ్. దట్ ఈస్ అకౌంటబిలిటీ, రైట్. అకౌంటబిలిటీ అనే పదం మనకి మహేష్ బాబు సినిమాలో వచ్చింది కదా. ఏంటమ్మా సినిమా, భరత్ అనే నేను కదా, సీఎంగా తను యాక్ట్ చేసిన మూవీ అది. సో అందులో మనకి అకౌంటబిలిటీ అనే పదం వస్తుంది, జవాబుదారీతనం. ప్రోయాక్టివ్, దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎ పాజిటివ్ కాంటెక్స్ట్. సమ్వన్ ఈజ్ ప్రోయాక్టివ్ అంటే అర్థం ఏంటంటే దే ఆర్ వెరీ ఎనర్జెటిక్. ఓకే, చాలా క్విక్గా రియాక్షన్ ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ ప్రోయాక్టివ్. అంటే ముందుగానే ప్రాబ్లం వస్తుందని ముందుగానే ఆలోచించి పసిగట్టి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ని ఏర్పాటు చేయగలగడం, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఓకే ప్రోయాక్టివ్. కంపెనీస్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ టు బి మోర్ ప్రోయాక్టివ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్. సో చాలా ప్రొయాక్టివ్గా ఉండాలి అంటే ఏంటమ్మా, రియాక్టింగ్. ఎప్పుడైనా ఒక చేంజ్ జరగబోతుందంటే దానికి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ ప్రోయాక్టివ్. అదొక పాజిటివ్ వర్డ్. ప్రో అని ఎప్పుడు మీకు కనిపించినా విచ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ఏ పాజిటివ్ కాంటెక్స్ట్. ప్రో అనే ప్రిఫిక్స్ ఎప్పుడైనా మీకు కనిపించిందంటే దట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ఏ పాజిటివ్ కాంటెక్స్ట్. సో ప్రోటాగనిస్ట్ అంటాం. ఓకే, ప్రోయాక్టివ్. నెక్స్ట్ హారిఫిక్. హారిఫిక్ అనేది నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. సో హారిఫిక్ ఇన్సిడెంట్ అంటాం అంటే చాలా భయభ్రాంతులకి గురి చేసేది. హర్రర్ అంటాం కదా, హర్రర్ మూవీస్. హర్రరు, హారిఫిక్. హర్రర్ నౌను, హారిఫిక్ యాడ్జెక్టివ్. సో సంథింగ్ ఈజ్ టెరిబుల్, హారిబుల్, ఓకే, డ్రెడ్ఫుల్, భయభ్రాంతులకి గురి చేసేది అనే మీనింగ్ వస్తుంది. వెరీ బ్యాడ్ అండ్ షాకింగ్. హారిఫిక్ ఇంజురీస్, గాయాలు. ఎలాంటి గాయాలు, హారిబుల్, భయభ్రాంతులకు గురి చేసినటువంటి గాయాలు, హారిఫిక్ ఇంజురీస్. ప్లేగ్. ప్లేగ్ నౌన్గా తెలుసు, వర్బ్గా ఏంటి అంటే మనల్ని ఇబ్బందుల్లో పెట్టడం, మనల్ని బాగా ఇబ్బందుల్లో గురి చేయడం అని చెప్పేటప్పుడు ప్లేగ్ అనే పదాన్ని వాడతాం. ద చిల్డ్రన్ ప్లేగ్డ్ హిమ్, ట్రబుల్డ్ హిమ్ వచ్చిందా, విత్ క్వశ్చన్స్ ఆల్ త్రూ లంచ్. సో లంచ్ మొత్తంలో అతనికి విపరీతమైన ఇబ్బందిని కలగజేయడం. ప్లేగ్డ్ హిమ్ అంటే అతన్ని ట్రబుల్ చేశారు, ఇబ్బంది పెట్టారు. టార్మెంట్ కానీ, ట్రబుల్ కానీ, టార్చర్, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. టు అనాయ్ సమ్వన్ ఎస్పెషలీ బై ఆస్కింగ్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఆ సెన్స్లో కూడా మనం ప్లేగ్ వాడతాం. సో నెగిటివ్ కాంటెక్స్ట్, ఒకరిని ఇబ్బంది పెడుతున్నారు, కంటిన్యూస్గా అనాయ్ చేయడం, వాళ్ళని అసహనానికి గురి చేయడం, దట్ ఈస్ అనాయ్. సో దట్ ఈస్ అ నెగిటివ్ వర్బ్. సో ప్లేగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ నౌన్ యాజ్ ఆల్సో ఎ వర్బ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ అ నెగిటివ్ కాంటెక్స్ట్. నెక్స్ట్ అసైన్మెంట్ చూడండి. ఓకే, China is welcome to be part of the International Solar Alliance as the membership of the 116 countries compact
is open to all, R.K. Singh, Minister for Power and Renewable Energy, said at the inauguration session of the International Solar Alliance Assembly here on Tuesday. సో దీంట్లో ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మీరు కామెంట్ సెక్షన్లో దయచేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోని వీలైనంత ఫ్రెండ్స్కి సర్క్యులేట్ చేయండి. అలానే వీడియోలో మీకు తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్. యువర్ కేర్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.